అది ఏం భాష, ఏం మాటలు, ఏం గలీజ్ మాటలు మాట్లాడితే నోరు తెరిస్తే బూతులు తప్ప. ఎలక్షన్లకు ముందేమో వాగ్దానాల వరద, ఇప్పుడు నోరు తెరిస్తే బురద, అంత తప్ప ఏమీ లేదు. ఒక్కటంటే ఒక్క మంచి మాట. తెల్లారు లేస్తే ఎక్కడ మాట్లాడినా ఆఖరికి పిల్లగాన్ల ప్రోగ్రాంకు పోయిన ఎక్కడో ఎదురుగా స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముంగట ఏం మాట్లాడన్నా కూడా తెలియదా నీకు? కనీసం ఎదురుగా ఆడపిల్లలు కూర్చుంటే ఏం మాట్లాడన్నా తెలియదు, స్కూల్ పిల్లలు కూర్చుంటే ఏం మాట్లాడన్నా తెలియదు. ఏడవైనా ఒకటే లొల్లి. వేగులు తీసుకుంటా, మెడలేస్తా, గుడ్లు వీక్తా, గోటీలాడతా, లాగుల తొండలు ఇడిచిపెడతా, నేను చెప్పులు ఎత్తుకపోతా అనుకుంటారు ఢిల్లీలో. ఇవే మాటలు, లఫుడ్ మాటలు తప్ప ఒక్క మంచి పని ఇది నేను చేసిన. హైదరాబాద్ లో నేను అడిగిన మొన్న ఏమని, ప్రభుత్వాన్ని 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టినాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము దగ్గరుండి మున్సిపల్ మంత్రిగా నేను కట్టించిన. నేను అడిగిన, నువ్వు 2.5 ఏళ్ళు అయిపోయిందంటే 50% టైం అయిపోయింది నీది. ఒక్క ఇల్లు కట్టినవా? ఇందిరమ్మ ఇల్లు కడితే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. ఒక్కొక్కడు లేచి ఎగిరెగిరి పడుతుడు, గింతున్నోడు కూడా. ఒక ఇల్లు చూపెట్టురు రాయి అంటే అది శాత కాదు. నేనేమడిగిన, నేను ఒక్క ఇల్లు కట్టినరా, కానీ ఎన్ని వేల ఇల్లు కూడా కొట్టిండ్రు మీరు. హైడ్రా పేరు మీద ఎంతమంది గరీబుల కొంపలు ఉచ్చుకున్నారు, అది ఎందుకు చెప్పరు అంటే ఎగిరెగిరి పడుతున్నారు ఒక్కొక్కరు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగరంలో 1 కాదు 2 కాదు 2.5 లక్షల మంది పేదలకు జీవో నంబర్ 58 కింద 59 కింద గరీబులకు పట్టాలు ఇచ్చినాం. తెలుసో తెలియకో గవర్నమెంట్ జాగాలో ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షల మందికి పట్టాలు ఇచ్చిండు కేసీఆర్. నీ ముఖానికి నువ్వు ఒక్కలకి ఇచ్చినావా పట్టా? ఒక్క పట్టా ఇచ్చినవా? ఒక్క ఇల్లు కట్టినవా? ఒక్క ఇటుక పెట్టినవా హైదరాబాద్ లో? ఇలా మాట్లాడడానికన్నా సిగ్గుండాలి. ఏమనంటే జేబుల రిబ్బన్లు కట్ చేసేందుకు ఒక కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. మనం కట్టిన ఫ్లైఓవర్లు అక్కడ కట్ చేయాలి, మనం కట్టిన బిల్డింగ్లకు కట్ చేయాలి, మనం కట్టిన డబుల్ బెడ్రూమ్లకు 3 రంగులు ఉయ్యాలి, నేనే కట్టిన డైలాగులు కొట్టాలి, మనం ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన పోయి కాయిదాలు ఇవ్వాలి. అంత తప్ప నువ్వు చేసింది ఏందా? ఏమన్నా మాట్లాడినావనుకో గట్టిగా, వెనకటికి ఎవడో అన్నాడట, ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టుకుంటుంటాడు. ముఖం బాగాలేక అద్దం బల కొట్టిండంట. అరే నీకు పరిపాలన చేత అయితే లేదు, నువ్వు చెప్పిన హామీలు అమలు చేయరా నాయన అంటే అప్పుల పాలు చేసిపోయింది కేసీఆర్. అప్పులైపోయింది, మొత్తం దివాలా తీసింది, ఐపీ పెట్టినా అని మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, సరే నువ్వు అన్నది నిజమే అనుకుందాం ఒక నిమిషానికి. కేసీఆర్ అప్పులు చేసిండు అంటున్నావు. ఏం చేసిండు కేసీఆర్ గారు అప్పులు చేసి? కేసీఆర్ గారు అప్పు చేసి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు హైదరాబాద్ లో. కేసీఆర్ గారు అప్పు చేసిండు. అప్పు చేసి ఏం చేసిండు? రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిండు కేసీఆర్ రైతు బంధు రూపంలో. కేసీఆర్ అప్పు చేసిండు, 2 సార్లు రుణమాఫీ చేసిండు, 30,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు భయ్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి, 1 కాదు 2 కాదు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు విద్యుత్ వ్యవస్థ మొత్తం చక్కగా చేసిండు. అందుకే 24 గంటల కరెంటు నువ్వు 65 ఏళ్లలో ఇయ్యలేని దాన్ని ఒక 6 నెలలనే చేసి చూపెట్టిండు కేసీఆర్. కేసీఆర్ అప్పు చేసిండు, ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిండు. హైదరాబాద్ లో 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 5 మెడికల్ కాలేజీలు లేకుండా తెలంగాణలో కేసీఆర్ అప్పు చేసి 33 మెడికల్ కాలేజీలు కట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు డాక్టర్ అయ్యే అవకాశం కల్పించిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 33 నర్సింగ్ కాలేజీలు కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు. పంజాబ్ ను హర్యానాను దాటిపోయి తెలంగాణ ఇలా దేశానికి బువ్వ పెట్టే స్థాయికి వచ్చిందంటే కేసీఆర్ నచ్చింది కాబట్టి ప్రాజెక్టు. కేసీఆర్ అప్పు చేసిండు, 45,000 చెరువులు బాగు చేసిండు మిషన్ కాకతీయాల. కేసీఆర్ అప్పు చేసిండు, 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 15 లక్షల మంది ఆడ కూతురులకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 200 పెన్షన్ 2,000 చేసిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చి 2.5 ఏళ్ళ 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. ఎవరికి ఇచ్చినవా పైసలు? ఏ రైతుకి ఇచ్చినావు? ఏ గరీబోనికి ఇచ్చినావు? ఎక్కడ ఇండ్లు కట్టినావు? ఏం చేసినావు? మహిళలకు 2,500 ఇస్తాను, ఇచ్చినవా? ముసలులకు 4,000 పెన్షన్లు ఇస్తాను, ఇచ్చినవా? పిల్లగాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇచ్చినవా? 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాడు, ఇచ్చిండా? స్కూటీలు ఇస్తాడు, ఇచ్చిండా? స్కూటీలు లేవు, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తున్నది. రైతు బంధు లేదు, రాహుల్ బంధు మాత్రం మంచిగా నడుస్తున్నది. రాహుల్ ఖాతాలో మాత్రం టింగు టింగు అని పడుతున్నాయి, ఇక్కడ రైతుల ఖాతాల్లో మాత్రం ఏది లేదు. యూరియా ఇచ్చే ముఖం లేదు, యూరియా ఇచ్చే తెలివి లేదు ఈ సన్నాసికి. ఈయనంట రైతు డిస్కామ్ పెడతాడంట. రైతుకు కరెంట్ ఇచ్చే తెలివి లేదు, యూరియా ఇచ్చే తెలివి లేదు, రైతు బంద్ వేసే ముఖం లేదు, రైతు కనీసం పండించిన పంట కొనే తెలివి కూడా లేదు నీకు. నువ్వు అంట
రైతు డిస్కమ్ పెడతా అంటే ఎవడు నమ్ముతాడు స్వామి నిన్ను? రేవంత్ రెడ్డి మాటలు ఎట్లున్నాయంటే రైతుల గురించి, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డికి రైతుల మీద గంతే ప్రేమ ఉన్నది. మైసూర్ పాకులో మైసూర్ ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి రైతు డిస్కంలో రైతు గంతే ఉన్నాడు. అది రైతు డిస్కం కాదు, రైతు మెడకు ఉరిబెట్టే డిస్కాము, రైతును సంపేసే డిస్కాం తప్ప ఇంకొకటి కానే కాదు. ఇక్కడ ఉన్న మీరు కూడా చాలా మంది రైతు బిడ్డలే ఉంటారు. అందుకే చెప్తున్నా, మీరు పట్టణపోళ్ళైనా మీకు కూడా రైతులతో అంటూ సొంటూ ఉంటది. అందుకే చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, రాజకీయం కైలాసం ఆటోసుంటుంది. అప్పుడప్పుడు మనం ఎంత మంచిగా పనిచేసినా పెద్ద బామ్మ మింగేస్తుంది. పెద్ద బామ్మ మింగితే ఏమవుతుంది? మళ్ళీ మొదటికెళ్ళి మొదలు పెట్టాలి. ఆడిరా లేదా మీరు? కైలాసం ఆట ఎప్పుడన్నా ఆడిరా లేదా? ఆడిరా? అట్లా అప్పుడప్పుడు అవుతుంది. మీరు హైదరాబాద్ వాళ్ళు మంచిగానే ఓటేసారు, కానీ ఊర్లల్లో పాపం నమ్మినరు. నమ్మిన పాపానికి ఇలా వాళ్ళే బాధపడుతున్నారు అందరికంటే ఎక్కువ. వడ్లు కొనేటోడు లేడు, మక్కలు కొనేటోడు లేడు, సంచులు ఇచ్చేటోడు లేడు. వీళ్ళకు ధాన్యం సంచుల మీద లేదు, ఢిల్లీకి పంపే ధనం సంచుల మీద మాత్రం బాగా మోజున్నది రేవంత్ రెడ్డి గారికి. ఆడికి మాత్రం మంచిగా పోతున్నాయి సంచులు, ఇక్కడ మాత్రం సంచులు లేవు. అందుకే నేను అనేది, ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇవాళ దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని వదిలించుకున్నారు. ఈ దరిద్రం మాకొద్దని. కానీ మనోళ్ళు నెత్తి మీద దుక్కున్నారు. దానికి ఇలా బాధపడే పరిస్థితి వచ్చింది. అందుకే మీకు ఒక 2 నిమిషాలు ఎస్ఐఆర్ అంటే ఏందో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి దయచేసి మీ స్క్రీన్లు మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంది, దీనికి ప్రత్యేకత ఏంది, దీని అవసరం ఏంది, ఎందుకు చేస్తున్నారు, మీకు ఒక నిమిషం మీరు అర్థం చేసుకోవాలి. భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చింది. 48లో మనకు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రానికి 1 సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. 48 నుంచి 51 మధ్యలో పెద్దలు మహానుభావులు, భారతరత్న దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఆనాడు రాజ్యాంగాన్ని రాయమని చెప్పి ఒక కమిటీ వేసుకున్నారు. కమిటీ వేసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో ఏది ఎట్లా ఉన్నా, ఎవరైనా ధనికుడైనా, బాగా డబ్బులున్నోడైనా, లేదా అస్సలు డబ్బులు లేని పేదవాడైనా, భారతదేశంలో ఒక మనిషికి ఒకటే ఓటు హక్కు ఉండాలి. నువ్వు అంబానీ కావచ్చు, లేదా నిరుపేదవు కావచ్చు, కానీ నీకైనా అంబానీకైనా ఒకటే ఓటు హక్కు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని ప్రతి మనిషికి ఇచ్చే ఓటు విలువ ఒకటే ఉంటది అని నిర్ణయం తీసుకున్నారు. దాని ఆధారంగానే తర్వాత 1951, 52లో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాయి. అక్కడి నుంచి ఈ రోజు దాకా 2026 దాకా ఇప్పటి వరకు భారతదేశంలో 13 సార్లు ఎస్ఐఆర్ జరిగింది. 13 సార్లు. ఇదేం కొత్తది కాదు. ఎస్ఐఆర్ అంటే ఏం లేదు, పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేది కూడా ఏం లేదు. కేవలం ఓటర్ లిస్ట్ ను జల్లెడబట్టే కార్యక్రమం. అది ఏంటిది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ స్లైడ్. ఎస్ఐఆర్ అంటే కొత్త ఓట్లు చేర్చుడు. కొత్త ఓట్లు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఓట్లు చేర్పించుడు. అట్లాగే ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఓటు తీసేసుడు. ఎవరైనా కంటోన్మెంట్కి వెళ్ళి ఇంకో నియోజకవర్గానికి షిఫ్ట్ అయినారనుకో, ఉదాహరణకి కంటోన్మెంట్ లో ఓటు ఉండే, వీడికెళ్ళి మీరు చదువు కోసమో ఉద్యోగం కోసమో పక్కకు అవతలకి సనత్ నగర్ పోయిననుకో, వీడికెళ్ళి అటు మార్చుకోవడం. లేదా ఎవరైనా సనత్ నగర్కి వెళ్ళి యువతలకు వచ్చిరనుకో మీ దగ్గరికి, ఇక్కడ రాయించుకోవడం. ఇదివరకు ఎట్లుండే అంటే మనకి ఒక్కొక్కరికి, మీకు తెలుసు నాకు తెలుసు, డూప్లికేట్ ఓట్లు ఉండే. ఒక ఓటు ఇక్కడ, ఒకటి ఊళ్ళే, ఒకటి ఇక్కడ, ఒకటి పక్క నియోజకవర్గంలో అట్లా ఉండే. ఎస్ఐఆర్ తర్వాత ఏమవుతుందంటే అవన్నీ పోతాయి. కేవలం ఒక మనిషికి ఒకటే ఓటు మిగిలేటట్టు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.